ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం 6వ రోజు 6వ ముళ్ళు గురించి ధ్యానించబోతున్నాం. 5 రోజులు మనం గడిపాం దేవుని యొక్క సన్నిధిలో, సిలువకు చేరువలో. ఈ యొక్క 6వ రోజు మనం ధ్యానించే ముళ్ళు చేదైన మనసు, బిట్టర్నెస్. గాయపడడానికి మరియు చేదైన మనస్తత్వంగా మారిపోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గాయం అనేది కేవలం ఒక దెబ్బ, కానీ చేదైన మనస్తత్వం అనేది ఆ గాయాన్ని స్వస్థపరచుకోవడానికి దేవుని అనుమతించకుండా దానితోనే జీవించాలని మనం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఏదో ఒక యథార్థమైన సంఘటనలతోనే మొదలైంది, లేదా ఒక నమ్మక ద్రోహంతో మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ మనకు ఒక సోర్స్ అన్నది దీనికి మనకు కనిపించదు. కోపంలో అనబడిన ఒక కఠినమైన మాట, మనల్ని వదిలి వెళ్ళిపోయిన ఒక స్నేహితుడు, భగ్నమైన ఒక వాగ్దానం, జవాబు రాలేదనిపించిన ఒక ప్రార్థన. మీ బాధ కల్పితం కాదు, అది వాస్తవం. మొదట్లో మీరు కన్నీరు కార్చారు, ఆ తర్వాత దేవుని ప్రశ్నించారు, కానీ ఆ పైన మీ అంతరంగంలో ఏదో మారిపోయింది. మంచి జరుగుతుందని ఆశించడం మీరు మానేశారు, సులభంగా నమ్మడం మానేశారు, మీ హృదయాన్ని పూర్తిగా తెరవడం ఆపివేశారు. అది బయటకు పెద్దగా కనిపించదు, చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. అదే చేదైనటువంటి ముళ్ళు, చేదైన మనస్తత్వం కలిగినటువంటి ముళ్ళు. చేదైన మనస్తత్వం అనేది కోపంలో ఒక్కసారిగా పేలిపోదు, అది హృదయపు లోతుల్లో పేరుకుపోతుంది, పాతుకుపోతుంది. అది మీరు మనుషులను అర్థం చేసుకునే విధానాన్ని మారుస్తుంది, వారి ఉద్దేశాలను తప్పుగా చూసేలా చేస్తుంది, జీవితాన్ని చూసే మీ దృక్పథాన్ని మార్చివేస్తుంది. అది ఇలా గుసగుసలాడుతుంది మన యొక్క మనసులో. ఇక ఎవరిని నమ్మకు, నిన్ను నీవు రక్షించుకో, వారు నీకు చేసిన కీడును ప్రతిసారి గుర్తుంచుకో. మనకు బైబిల్లో చూసినట్లయితే హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ఇలా హెచ్చరిస్తుంది: మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులవుదరేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. అక్కడ పదాన్ని గమనించండి, వేరు, రూట్. వేర్లు భూమి అడుగున పెరుగుతాయి, మొదట్లో అవి మనకు కనిపించవు, వెంటనే వాటిని మనం గుర్తించలేం, కానీ నెమ్మదిగా అవి విస్తరిస్తాయి. చేదు అనేటటువంటి మనస్తత్వం కూడా రహస్యంగా మొదలవుతుంది. పరిష్కారం కాని ఒక సంభాషణ, స్వస్థత పొందని ఒక నిరాశ, నెరవేరని ఒక నిరీక్షణ. మీరు పైకి నేను బాగున్నానని చెప్పవచ్చు, కానీ మీలో ఆ యొక్క బాధ, ఆ యొక్క మృదుత్వం, ఇంతకు ముందున్నటువంటి మృదుత్వం అసలు ఉండనే ఉండదు. మీరు చాలా జాగ్రత్తగా కంచె వేసుకొని అందరికీ దూరంగా ఉంటున్నారు. చేదు అనేది ఆ పాత బాధను మళ్ళీ స్మరించేలా చేస్తుంది. వారు చేసిన దాన్ని, వారు అన్న మాటలను, జరగవలసిన దాన్ని మీరు తలంచుకుంటూనే ఉంటారు. మీరు అలా తలంచుకున్న ప్రతిసారి ఆ చేదైన వేరు మరింత బలపడుతుంది. దీనివల్ల ప్రమాదం ఏమిటంటే అది కేవలం మిమ్మల్ని మాత్రమే బాధించదు, అది వ్యాపిస్తుంది. లేఖనం చెబుతుంది, అది కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులవుదురు. చేదైన మనస్తత్వం అనేది ఎప్పుడూ మీ వ్యక్తిగత విషయంగా ఉండిపోదు. అది మీ మాట తీరును, మీ వివాహ జీవితాన్ని, మీ స్నేహాలను, మీ నాయకత్వాన్ని, చివరకు మీ ఆరాధనను కూడా ప్రభావితం చేస్తుంది. అది నెమ్మదిగా మీ సంతోషాన్ని దొంగిలిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువును మనం ఊహించుకుందాం. సొంత శిష్యునిచే ద్రోహం చేయబడ్డాడు, స్నేహితునిచే నిరాకరించబడ్డాడు, అనుచరులచే విడవబడ్డాడు. అబద్ధపు నిందలు, బహిరంగ అవమానం, శారీరక హింస, మరియు చివరగా ఒక ముళ్ళ కిరీటం ఆయన తల మీద అదిమి పెట్టబడింది, కొట్టబడింది. ఒకవేళ ఎవరికైనా చేదుగా మారిపోయే అవకాశం ఉంటే అది ఆయనకే ఉంది. అయినప్పటికీ ఆ శిలువ మీద నుండి ఆయన ఇలా అన్నాడు: తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం ప్రకారం. అక్కడ పగ లేదు, ప్రతీకారం లేదు, కేవలం క్షమాపణ మాత్రమే ఉంది. చేదైన వేరు ఇలా అంటుంది: నేను గుర్తుపెట్టుకుంటాను. కృప ఇలా అంటుంది: నేను విడిచిపెడతాను. చేదు మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తితో బంధించి ఉంచుతుంది, కానీ క్షమాపణ మిమ్మల్ని విముక్తులను చేస్తుంది. మృదువుగా అడుగుతున్నాను ఈసారి మిమ్మల్ని, మీరు ఇంకా ఎవరిని మీ హృదయంలో బంధించి ఉంచారు? ఎవరి పేరు వింటే మీ గుండె బిగుసుకుపోతుంది? ఏ జ్ఞాపకం మీ స్వరాన్ని మార్చివేస్తుంది? వారు చేసిన దాన్ని మీరు మార్చలేకపోవచ్చు, కానీ మీరు దేనిని మోయాలో అది మీ చేతుల్లోనే ఉంది.
ఆ ముళ్ళ కిరీటం మనకు ఒక శక్తివంతమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. యేసు ప్రభు ఆ అన్యాయాన్ని భరించారు, కానీ దాన్ని తనలో విషంగా మారనీయలేదు. చేదు హృదయాన్ని కఠినం చేస్తుంది, కానీ మన హృదయాలు మృదువుగా ఉండడం కోసం క్రీస్తు గాయపరచబడ్డాడు. మీకు కలిగిన బాధ కలగలేదని మీరు అబద్ధం చెప్పనవసరం లేదు, జరిగిన తప్పును సమర్థించనవసరం లేదు. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ బాధ మీ జీవితాన్ని శాపిస్తుందా, లేక క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడా? క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరుస్తాడా? విడిచిపెట్టడం అంటే బలహీనత కాదు, అది దేవునిపై ఉన్న నమ్మకం. దేవుడు నీతిమంతుడని, ఆయన సమస్తమును చూస్తున్నాడని, ఆయన తిరిగి సమకూరుస్తాడని నమ్మడమే విడిచిపెట్టడం. ఈ రాత్రి ఏకాంతంలో ఉన్నప్పుడు మెల్లగా ఇలా చెప్పండి, ప్రభువా, ఈ గాయాన్ని నీకు సమర్పిస్తున్నాను. మీరు దీనిని అనేకసార్లు చెప్పాల్సి రావచ్చు, కానీ మీరు విడిచిపెట్టిన ప్రతిసారి ఆ చేదైన వేరు వదలవుతుంది. ఎక్కడైతే చేదైన వేరు మొలిచిందో అక్కడ దేవుని కృప చిగురించడం మొదలవుతుంది. ప్రార్థించుకుందాం. ప్రభువైన యేసు, ద్రోహము చేయబడినను క్షమించినవాడా, గాయపరచబడినను చేదుగా మారనివాడా, ఈరోజు మా హృదయాలను పరిశోధించుము. దాగి ఉన్న ప్రతి చేదైన వేరును బయలుపరచుము ప్రభువా. పరిష్కారం కాని ప్రతి గాయాన్ని స్వస్థపరచండి. కఠినంగా మారిన ప్రతి చోటును మృదువుగా మార్చండి ప్రభువా. నీవు క్షమించినట్లుగా క్షమించడం మాకు నేర్పించండి తండ్రి. మేము మార్చలేని వాటిని నీకు విడిచిపెట్టడం, నీ మీద ఆధారపడడం నేర్పించండి ప్రభువా. నీ నీతిని నమ్మడం మాకు నేర్పించండి. మా హృదయాల నుండి ఈ ఛేదనములను తొలగించి దాని స్థానంలో నీ కృపను నింపండి. యేసుక్రీస్తు శక్తిగల నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.